ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది వీళ్ళని కూడా మార్చేసినట్టుంది. ఇంట్లో ఇలా ఒక్కొక్కరిని మారుస్తూ పోతే రేపు నాగతేంటో. ఏయ్ నీకే చెప్తున్నా వెళ్ళు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్లో కట్టేయమ్మా. మావయ్య తండ్రితో సమానం అంటారు, కానీ మీరు ఈరోజు నాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అమ్మా ఒక్క నిమిషం. చెప్పండి మావయ్య. నీకీ డబ్బిచ్చినందుకు నాకు చిన్న పని చేసి పెట్టాలమ్మా. చెప్పండి మావయ్య, మీరేం అడిగినా చేస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఇదిగోమ్మా, ఈ బాండ్ పేపర్లు తీసుకెళ్ళి మీ వాళ్లతో సంతకాలు పెట్టించుకురా. ఇదిగో ఈ విషయం మాత్రం సిద్ధుకు చెప్పుకో, సరేనా? ఏంటి మావయ్య ఇది? మా కీర్తికి ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని రాతపూర్వకంగా తీసుకొని రా. తర్వాత కీర్తికో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. మావయ్య, వాళ్ళిద్దరికి విడిపోవడం ఇష్టం లేదు. ఒకరినొకరు కావాలని అనుకుంటున్నారు. ఏయ్, వాళ్ళేమన్నా అనుకోని, మేం మాత్రం ఇదే అనుకుంటున్నాం. దీనికి డబ్బులిస్తున్నారేంటా అనుకున్నాను. ఇదన్నమాట ప్లాన్. బాగుంది. అయినా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. నీకేం కావాలో నువ్వే తేల్చుకో. మీ నాన్న ప్రాణాలా లేక మీ అన్నయ్య కాపురమా అని. కీర్తి లేకపోతే మీ అన్న ఒక 4 రోజుల పాటు ఏడ్చి ఊరుకుంటాడు. కానీ మీ నాన్న ప్రాణాలు పోగొట్టుకుంటే తిరిగి రావు. బాగా ఆలోచించుకో. నీకొద్దంటే ఆ డబ్బులు అక్కడ పెట్టేసిపో. నువ్వే ఆలోచించుకో. అతనికి సర్జరీ చేస్తే తప్ప బ్రతకడం కష్టమమ్మా. దానికి అవసరమైన ఫీజు 10 లక్షలు మీరు కౌంటర్లో కట్టేస్తే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాం. శభాష్ తులసి, ఆడపిల్లకి తండ్రి కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదని నిరూపించాం. వెళ్ళమ్మా, ఈ డబ్బిచ్చేసి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించి పట్టుకురా. వెళ్ళు. కావాలంటే కారు బయట ఉంది, డ్రైవర్కి అడ్రస్ చెప్పి తీసుకెళ్ళు. పద. మొత్తానికి మంచి ప్లాన్ వేశారండి.
ఇందులో క్రెడిట్ అంతా కనిష్కదేనే. ఓ 10 లక్షలు పోతే పోయాయి గాని ఈ దెబ్బతో ఆ కుటుంబం పీడ వదిలిపోతుంది. ఆ ఎలా అన్నా తులసి పీడ కూడా విరగొట్టాలి. హాయ్ వదినా. జాను, నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చాయి. వదినా, హాస్పిటల్ ఏంటి? ఏమైంది? మావయ్య గారికి యాక్సిడెంట్ అయ్యింది జాను. వదినా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆ అత్తయ్య కూడా చాలా బాధపడుతున్నారు జాను. నువ్వు త్వరగా రా జాను. వస్తున్నాను వదినా. నువ్వు అడ్రస్ పంపించు నాకు, సరేనా? ఇదేంటి డోర్ లాక్ చేసింది? జై సార్, జై సార్, జై సార్, తలుపు తీయండి. జై సార్, తలుపు తీయండి. జై సార్, జై సార్. జై సార్, ఎక్కడున్నారు సార్? మా నాన్నకి యాక్సిడెంట్ అయిందట. మా నాన్న ఎలా ఉన్నారో ఏంటో నేను చూడాలి సార్. తొందరగా తలుపు తీయండి సార్, తొందరగా తలుపు తీయండి. మా నాన్నకి ఏమైనా అయితే నేను